హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఏంటి, చికెన్ చేయడం కూడా ఎవరికి తెలియదా అనుకుంటున్నారా? కానీ ఎవరి స్టైల్ వాళ్ళదండి. ఒకసారి మేము మా ఇంట్లో ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో అయితే చూసేయండి. పెద్ద లెంతీ ప్రాసెస్ ఏం లేదు, చాలా ఈజీ. బ్యాచిలర్స్ నుంచి ఎవరైనా ఈజీగా ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మీరు నా ఛానల్ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ బిగిన్. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. దీనిలో ఆయిల్ పోసుకుని ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఆయిల్ వేడెక్కాక ఫ్రై చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తున్నాను. లైట్గా సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. కానీ నాన్ వెజ్ కర్రీస్లో ఏంటంటే చికెన్ కుక్ అవ్వదని చెప్తారు చాలామంది, సో నేను యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకున్నాక మొత్తం బాగా కలపాలన్నమాట. అలా ఆనియన్ అడుగు నుండిపోకుండా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పసుపు యాడ్ చేసుకున్నాక ఇది కూడా బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని మనం దీన్ని కాసేపు చికెన్ నుంచి వాటర్ బయటకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అయితే వచ్చేస్తే బయటికి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత సరిపడినంత కారం, సరిపడినంత సాల్ట్. కారం ఎక్కువ తినేవాళ్ళు వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. చికెన్లో కరివేపాకు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అరోమా కూడా చాలా బాగా వస్తుంది. తెలియని వాళ్ళు అయితే ట్రై చేయండి. నేనైతే రెగ్యులర్గా వేస్తాను కరివేపాకు. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ముక్కలకి అన్నీ ఈ కారం, ఉప్పు అవన్నీ బాగా పడతాయి అన్నమాట. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఇంకొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు చికెన్లోకి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ ఎక్కువగా పోసినా ముక్క ఓవర్ కుక్ అయిపోతుంది అనమాట. అప్పుడు టేస్ట్ అనేది మనకి మంచిగా ఉండదు, సెపరేట్గా విడిపోతుంది. సో మనం వాటర్ చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ చాలాసేపటి నుంచి మగ్గబెడుతున్నాను కదా, సో నేను వాటర్ తక్కువనే పోసుకున్నాను. ఈ ముక్కలన్నీ సెట్ చేస్తున్నాను ఈవెన్గా కుక్ అయ్యేలాగా. కలర్ అయితే బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. నాకు కొత్తిమీర ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అనమాట, సో నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మసాలాకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 2 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక 6 జీడిపప్పు అయితే వేసాను. కొంచెం వాటర్ వేసుకుని ఇది బాగా మిక్సీ పట్టాను. కూర మొత్తం కుక్ అయిపోయింది, ఇంకా దించడానికి దగ్గరగా ఉంది అన్నప్పుడే మనం ఈ పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. ముందేస్తే అడుగు పట్టేస్తుంది కర్రీ అంతా. సో వాటర్ అంతా అయిపోయి దగ్గరికి వచ్చేసింది కదా. సో ఇప్పుడు నేను ఈ మసాలా పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. టేస్ట్ గ్రేవీ అయితే చాలా బాగా వస్తుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను నేను. ఈ పేస్ట్ వేసిన తర్వాత మాత్రం సిమ్లోనే ఉడికించుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టకూడదు, వెంటనే మాడిపోతుంది. చూసారా, అయిపోయింది కూర. కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకుంటున్నాను. చూసారా ఎంత థిక్గా అయిందో గ్రేవీ. చాలా ఈజీ అనమాట. ఇందులో నేను ఎక్స్ట్రా వెరైటీగా డిఫరెంట్గా యూజ్ చేసినవి అయితే ఏం లేదు, అందరూ ఇంట్లో రెగ్యులర్గా చేసుకునేదే. గ్రేవీ చూసారా ఎంత థిక్గా ఉందో. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెషన్స్లో కమెంట్స్ అయితే చేయండి. స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా.
చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే చాలా టెంప్టింగ్‌గా ఉంది. రైస్ లేదా రోటీతో సూపర్ సెట్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ అయితే చేయండి మర్చిపోకండి. మరిన్ని వ్లాగ్స్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్.